భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరం దిగ్విజయంగా ఇనాగ్రేషన్ అయిపోయింది. ఈలోపు కాశీ విశ్వనాథ్ టెంపుల్ మీద లోకల్ అంటే అక్కడ బనారస్ కోర్టు వాళ్ళు వాళ్ళ తీర్పుని బయటపెట్టారు. అంటే 27వ తారీఖున తీర్పు ఇచ్చారు. కానీ అది 24వ తారీఖున ఇచ్చారు. కాకపోతే అది 27వ తారీఖున బహిర్గతం చేస్తారు, బయటకు పెడతారు. అంటే పబ్లిక్ డొమైన్లో ఇస్తారు. బేసిక్గా అది 1400 పేజీల ఆర్కియాలజికల్ సర్వే తాలూకు రిపోర్ట్ సబ్మిట్ అయింది. దాని మీద కోర్టు వాదోపవాదులు విన్నాక దాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఆ రిపోర్ట్ని యాక్చువల్గా రామాలయం ఒకటే కొంచెం కిందకు ఉందండి, భూమి కిందకి కనుమరుగే ఉంది. అయోధ్య రామాలయం అంతకుముందు బాబ్రీ మస్జిద్ కింద ఉండేది. కాకపోతే జ్ఞానవాపి మందిర్ గోడలన్నీ కూడా జ్ఞానవాపి మస్జిద్ గోడలన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయండి హిందూ దీంట్లో. దాంట్లో శృంగార గౌరీ అమ్మవారి ఇది విగ్రహం కాదు, అది గోడ మీద చెక్కిన బొమ్మ. దానికి పూజలు జరుగుతుంటాయి. మన వాళ్ళు ఏడాదికోసారి మన హిందువులకి పర్మిషన్ ఇచ్చారు పూజ చేసుకోవడానికి. యాక్చువల్గా ఇది నెహ్రూ గారు చేసిన ఏదో పని అండి. ఫస్ట్ ఇలా ఇండిపెండెన్స్ రాగానే నువ్వు మతం పరంగా ఇప్పుడు పాకిస్తాన్ ఇచ్చావు, మరి మతం పరంగా హిందుస్థాన్ వచ్చింది. దీన్ని ఏం చేయాలప్పుడు? సింపుల్గా మెయిన్ టెంపుల్స్ కాశీ, మధుర, అయోధ్య ఆ 3 తీసుకుని హిందువులకు అప్పచెప్పుంటే చాలా బాగుండేది. ఆ టైంలో ఎవడో ఇంకా అబ్జెక్ట్ చేసేవాడు కాదు. కావాలని చేశాడు దేవుడు గారు. ఏమిటా అది చేస్తే హిందువులు ఏదో రెచ్చిపోయి ముస్లింలు చంపేస్తారు. ఎక్కడైనా విన్నారు? మన గుడి వచ్చింది కదా మనం చంపేస్తామా? చెప్పండి. ఏ హిందూ అయినా నాకు రామాలయం వచ్చే హిందూ ఇక ముస్లింలు నేను చంపేస్తాను అని అన్నాడా? ఇది మనకి లేదండి, మన బ్లడ్లోనే లేదు. అంటే ఏదో ఆలోచన చంపడం ఏంటండి? మనం వచ్చి మనకి హిందూ వాళ్ళకి దిగ్విజయంగా గెలిచామని చెప్పేసి వాళ్ళు ఇంకా జాగ్రత్త చూసుకుంటాం. ముస్లింలు ఇంకా మంచిగా చూసుకుంటాం. నేనైతే అలాగే ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ లేకుండా వాళ్ళకి ఇంకా డెవలప్ అయ్యేలాగా, వాళ్ళకి మంచి బుద్ధులు కలిగేలాగా చూసుకోవడం అవసరం ఉంది మనకి. అంతేగాని మనకేదో ఒకసారి గెలిచేసామని చెప్పేసి రెచ్చిపోయి వాళ్ళ తలకాయలు తీసేస్తామన్న కాన్సెప్ట్ లేదు సార్ మన దగ్గర. అసలు జీవహింస అంటేనే మనకి పాడదు. మనకి వీఆర్ ప్యూర్ వెజిటేరియన్ పీపుల్. ఆ నార్త్లో రాజులు కూడా వెజిటేరియన్స్. వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడో అకేషన్లో తింటారు తప్ప. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ అందరూ వెజిటేరియనిజం చాలా ఎక్కువ. తర్వాత జీవహింస, అహింస పరమోధర్మ అన్నాడు. ఎందుకు మనుషులను పక్కన పెట్టండి, చీమలు దోమలు కూడా చంపం మనం. అలాంటి మతం ఉంది. చీమలో దేవుడు ఉన్నాడు. చీమ బ్రహ్మము, దోమ బ్రహ్మము. మా నాన్న పడుతుంటాడు చిన్నప్పుడు, అన్ని బ్రహ్మము, అంతా బ్రహ్మము రా అని. సో మనం దేవుడు అన్నింటిలో చూస్తాం. అలాంటి జాతికి భయపడవలసిన పని లేదండి ఎవరికి. సో ఇప్పటికే ఎవరో చెప్తాను, ముస్లిం సోదరులు పాపం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భయం అన్నది లేదు. మన వల్ల, హిందువుల వల్ల భయం లేదు. వాళ్ళ వల్ల భయం. వాళ్ళు సున్నీలు షియాలు కొట్టుకు చేస్తారేమో తప్ప హిందువుల వల్ల ఎవరికి లేదు. సో జ్ఞానవాపి మందిర్ రిపోర్ట్స్ అన్నీ కూడా 100% ఫేవరబుల్గానే వస్తాయి మనకి. ఎందుకంటే అది పేరులోనే జ్ఞానవాపి అంటే జ్ఞానం ఇచ్చే బావి. వాపి అంటే బావి. సంస్కృత పదం అది. అంటే ఆ జ్ఞానం ఇచ్చే బావి అక్కడ ఉందన్నమాట.
అంటే అది దాని పేరు ఎలా పెట్టుకోండి, మసీద్ అయినా మీరు వేరే పెట్టుకోవచ్చు పేరు. అక్కడ కొన్ని రామాలయంలో బాబ్రీ మస్జిద్ పెట్టుకున్నాడు, ఇక్కడ ఏదో ఏ తొగ్లక్ మసీద్ అని మేము పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు పాపం. సో అన్ని రకాలుగా జ్ఞానవాపి అది అది కళ్ళకు కనపడుతూ ఉండే, నేకెడ్ ఐకి కనపడే కట్టడం ఆ మసీదు. తర్వాత పెద్ద నంది ఉంటుంది, శివుడి తనకు నంది పాపం, అదేమో మసీదే చూస్తుంటుంది డైరెక్షన్. అంటే అక్కడ ఉండేవాడు పాపం శివుడు. అదండి. సో నెక్స్ట్ మనందరికీ కూడా కాశీ, మధుర మళ్ళీ యథాస్థానానికి వస్తే దిగ్విజయంగా హ్యాపీగా ఉంటుందండి. మనం ఎట్టి పరిస్థితుల్లో అవతల వాళ్ళకి హామ్ చేయమని మాకు తెలుసు, అందువల్ల వాళ్ళకి భయం ఏం లేదు. మనం రెచ్చిపోయి ఏవో మేము గెలిచేసాం ఫీల్ కూడా అవ్వం. వాళ్ళే గెలిచారనుకోమనండి, వాళ్ళదే పై చేయనుకోమనండి. మన మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ముస్లింలదే పై అధికారం అంట మన దేశంలో. సరే, ఇదండి పరిస్థితి. జ్ఞానవాపి కేసు తాలూకు ఫైండింగ్స్ 27వ తారీఖు బయటకు వస్తాయి. జై శ్రీరామ్.